హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు హిందూస్ కుకింగ్ బ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చి తోటకూర పప్పు అండి. చాలా బాగుంటుంది. కుక్కర్లో ఈజీగా తక్కువ టైంలోనే తయారు చేసుకోవచ్చండి. ఈ యొక్క పప్పు అంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడతారు కదండి. మరి తయారీ విధానం చూసేద్దాం. నేను ఇక్కడ కందిపప్పు 1 కప్పు వరకు తీసుకున్నానండి. ఈ కందిపప్పుని సిమ్లోనే పెట్టి చక్కగా దోరగా వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించి చేసుకోవడం వల్ల పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పప్పుని 2-3 సార్లు కడిగేసి ఒక 15 నిమిషాలు నానబెట్టి పక్కన పెట్టేసుకుంటున్నానండి. నేను ఇక్కడ వాటర్ వేసేసి పప్పులో ముందుగా ఇక్కడ ఇంకో గిన్నె తీసుకుని దీనిలో కొంచెం వాటర్ వేసి కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసి ఈ వీటిలో తోటకూర మునిగే వరకు దీనిలో పెట్టేస్తున్నానండి. ఈ వాటర్లో మునిగే వరకు వాటర్ అనేది వేసుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాలు ఉంచుకుని తర్వాత నార్మల్ వాటర్తో ఒక 2 సార్లు చక్కగా నీట్గా కడిగేసుకుని వాడుకోవడమేనండి. ఈ నానబెట్టుకున్న కందిపప్పులో ఈ యొక్క తోటకూరని వేసేస్తున్నానండి. శుభ్రం చేసుకున్న తోటకూరని అంతటిని పెద్ద సైజు 2 టమాటాలు, ఒక గుప్పెడు వరకు ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చిని ఇలా విరిపి వేసుకుంటున్నానండి. చింతపండు చిన్న నిమ్మకాయ సైజు అంతా, మీ టేస్ట్కి తగ్గట్టుగా తీసుకునే కందిపప్పుని బట్టి ఎక్కువ తక్కువ చూసి వేసుకోండి. కొద్దిగా పసుపు, కారము, అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేస్తున్నానండి. నేను ఇక్కడ సాల్ట్ ఇక్కడ వేసుకున్నాను. చాలకపోతే రుబ్బేటప్పుడు చూసి మళ్ళీ వేసుకోవచ్చండి, ఏమి ఇబ్బంది లేదు. వీటిలోనూ కొంచెం అంత ఆయిల్ వేసి కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు చక్కగా ఉడికించుకోవాలండి. పప్పు అనేది ఈ మాత్రం ఉడికితే సరిపోతుందండి. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలా ఉడికితే సరిపోతుంది. ఈ పైన కొంచెం ఎక్సెస్ వాటర్ అంతా తీసి పక్కకు పెట్టుకుని చక్కగా ఇలా రుబ్బేసుకోండి. పప్పు గుత్తితో కానీ మీరు స్మాషర్తో కానీ రుబ్బుకున్న తర్వాత తాలింపు పెట్టుకోవడమేనండి. ఇంకా తాలింపు అనేది మన ఇష్టం కదా. ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, సాయిపప్పు, వెల్లుల్లిపాయి, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ అన్నీ వేసి చక్కగా వేగించుకోవాలండి. ఇవి చక్కగా వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ కూడా వేసుకోండి. పప్పులో ఇంగువ వేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. కడుపుబ్బరం అలాంటి సమస్యలు కూడా ఉండవు. నానబెట్టుకుంటే కూడా మనకి కడుపుబ్బరాలు, అరగపొడ అలాంటివి ఏమి ఉండవండి. పప్పులు ఎప్పుడైనా నానబెట్టి వాడుకోండి, అంతేనండి. ఈ తాలింపుని తెచ్చి పప్పులో వేసేసుకోవడమేనండి. ఎంతో రుచికరమైన తోటకూర పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా ఇలానే చేస్తారా? కామెంట్ కూడా చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.